ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ సోమవారం. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాల గురించి, నియమాల గురించి శ్రీరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ అష్టమి, తెల్లవారుజాము 4:44 వరకు. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఏమరపాటు పనికిరాదు. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బాగా అనుకూలిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులతో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులతో పాటు ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా సమాంతరంగా ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు కూడా ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆర్థిక అనుకూలత మాత్రం కొనసాగుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది.
అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు సానుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని మంచి అవకాశాలు వేగవంతంగా పొందటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆధిక్యత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో అధిక ఒత్తిడి నుంచి సినీ రంగం వారు విముక్తి పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా నైపుణ్యంతో, నేర్పరితనంతో పూర్తి చేయగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మహిళలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో కూడినటువంటి చర్యలు పనికిరావు. విముఖత ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఒప్పందాల విషయంలో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు భాగస్వాములతో లేకపోలేదు. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మనస్తాపాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వివాహాది శుభకార్యాలపై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నేర్పరితనంతో పూర్తి చేసి గుర్తింపును సాధించగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా లాభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ఖర్చులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు ఆకస్మికం. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ, శారీరక ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ప్రారంభమవుతుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి విద్యార్థులు పొందగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం, అనుకూలత వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. పట్టుదల తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాతంగి మాతను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సంప్రదింపులు, సలహాలతోటి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చితి వేగవంతంగా నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అభద్రతా భావం ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి, వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాలు ఇంకా సాధించడానికి తారామాతని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, మానసిక క్లేశాలు దూరం కావాలని, స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి స్థిరమైనటువంటి విజయాలు పొందాలని శ్రావణ సోమవారం సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి శుద్ధోదకంతో అభిషేకం చేస్తూ ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని పఠించుకుంటే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో పరమేశ్వరుడు జల రూపంలో ఉంటాడు కాబట్టి శుద్ధోదకంతో అభిషేకం చేస్తూ ఈ మంత్రజపం చేస్తే పరమేశ్వరుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా నక్తవ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని పరమేశ్వరుడి పూజ చేసుకొని పరమేశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. ఇలా చేస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే లింగ పురాణంలో చెప్పబడిన విధంగా శ్రావణ సోమవారం నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ ఈ పండ్ల రసాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి పుష్ప పూజ చేసేటప్పుడు జిల్లేడు పూలతో, మందార పూలతో, గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఒక్క గన్నేరు పువ్వు శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి సమర్పిస్తే కొన్ని వేల గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రావణ సోమవారం ఈశ్వరుడికి చిమ్మిలి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శివాభిషేకం చేసినట్లయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగి వృధా ఖర్చులు తగ్గింపజేసుకొని అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుణ్ణి కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. భూపసభాంతరాళమన పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియును. ఓ యుద్ధానికి వెళ్ళాడనుకోండి, బాహువుల యందు పటుత్వం ఉండాలి. యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత గోడ కలుక్కుమని నెప్పెడుతోంది అనుకోండి, అసలు చెయ్యెత్తలేకపోతున్నాడు అనుకోండి, ఇంకేం లక్ష్మీ కటాక్షం. ఆజి బాహుపటు శక్తియున్ యశమునందు అనురక్తియు. నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చేస్తే గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు. నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం? వారానికి ఒక్కసారి గుళ్ళో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం? అది కష్టమా? లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా? వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను, పోతన గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా? 108 తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను, కష్టమా? బొట్టు పెట్టుకోవడం మానను, అంత కష్టమా? ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే
అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు. ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి, సారహీనమైపోతుందంతే దేశం. లక్ష్మీ కటాక్షం లోపించిందే అని గుర్తేమిటంటే, ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం. అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తుంది. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు. ఒకటి అమ్మవారు, రెండు స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తవకర్మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటలు గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు. తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వంతప, ఆ వినడం మీద అనురక్తి ఉంది, అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు. ఒరే రేపటి నుంచి ఒక్కసారి గుడికి ఎదురుగుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడు, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం అంటే అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది.